హాయ్ ఎవరీవన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు, రిటర్న్ టెస్ట్, సో వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తానండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం గమనించినట్లయితే సిఎస్ఐఆర్ ఏఎస్ఓ నోటిఫికేషన్ 2023. ఎస్ఓ అంటే సెక్షన్ ఆఫీసర్స్, ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. సో వీటికి సంబంధించి మొత్తం 2023 డిసెంబర్లో మంచి నోటిఫికేషన్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎనీ డిగ్రీ, ఇక్కడ పర్టికులర్గా లేదు కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినట్టే సెంట్రల్ గవర్నమెంట్ నుండి. సో ఎవరైతే రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్నారో, సో దాదాపు ఆ సిలబస్ ప్రిపేర్ అవుతున్న సిలబస్ నుండే మనకు ఒక మంచి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను చూడాలంటే మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్లో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొంతమందికి వివరాలు అందుతాయి. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. సరే, నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం పరిశీలించినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 444, పోస్టుల సంఖ్య 444. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. శాలరీ తీసుకున్నట్టయితే చూడండి 47,600 నుండి 1,51,100. నెక్స్ట్ అప్లై డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 8/12 అంటే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయ్యింది. సో ఎండ్ డేట్ ఎప్పుడంటే అప్లికేషన్ ఎండ్ ఏంటంటే 12th January 2024. దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇమేజ్ చేశాను, కానీ డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఒరిజినల్ నోటిఫికేషన్ పరిశీలిస్తాము. సో ఎందుకంటే ఒరిజినల్ నోటిఫికేషన్ చూడడం ద్వారా డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. అంతేకాకుండా ఈ ఒరిజినల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో, నా వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో కంపల్సరీ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు పరిశీలించండి మరొకసారి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఒకసారి చూడండి. ఇది ఒరిజినల్ నోటిఫికేషన్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ ఇది సిఎస్ఐఆర్ సంబంధించిన కొంచెం ఇలా జూమ్ చేశాను నేను. సిఎస్ఐఆర్ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023 CASE అని అంటారు. సంస్థ వచ్చేసి సిఎస్ఐఆర్. ఈ సిఎస్ఐఆర్ అంటే సిఎస్ఐఆర్కి సంబంధించిన మరి ఏంటిది, ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సంస్థలో ఏం రీసెర్చ్ జరుగుతుందనేది కూడా కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. సో సిఎస్ఐఆర్ మీన్స్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది మనం గమనించాలి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ 1942లో ఏర్పాటు చేశారు. సో 1942లో ఏర్పాటు చేసిన సిఎస్ఐఆర్ అంటే అప్పుడు ఏర్పాటు కావడానికి ప్రధానమైన కారకులు ఎవరంటే గమనించండి. సర్ సివి రామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఒక పరిశోధన సంస్థ ఉండాలని చెప్పేసి సివి రామన్ కృషి ఉన్నది ఇక్కడ. తర్వాత శాంతి స్వరూప్ భట్నాగర్, ముదల్యార్ లాంటి మేధావులు, మహానుభావుల కృషి వల్ల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది 1942లో ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్. స్వాతంత్ర్యం తర్వాత సిఎస్ఐఆర్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది అటానమస్గా వర్క్ చేస్తుంది. మరి ఈ సంస్థ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే శాస్త్రీయ రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఏరోస్పేస్ పరంగా ఇలా అన్ని రకాలకు సంబంధించిన రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ న్యూఢిల్లీ. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో దీన్ని ఏమంటారు, ఈ ప్రధాన కార్యాలయం యొక్క పేరుని ఏమంటారంటే అనుసంధాన్ భవన్ అని అంటారు. సిఎస్ఐఆర్ భవన్ అనుసంధాన్ భవన్ అని అంటారు, న్యూఢిల్లీలో ఉంది. దేశవ్యాప్తంగా ఇక్కడ దీనికి 36 నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి
దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఓకే, 39 అవుట్రీచ్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్నోవేషన్ కాంప్లెక్స్ అండ్ 3 యూనిట్స్ విత్ ఎ పాన్ ఇండియా ప్రెజెన్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఈ CSIR అనేది కృషి చేస్తుంది. ఓకే, సో మరి ఏంటిది ఇక్కడ చూడండి. S&T మ్యాన్ పవర్ ఇన్ ద కంట్రీ envisages a transformed work culture with young and dynamic knowledge workforce that would facilitate and support multifarious initiatives that have been taken up in the CSIR. ఓకే, సో యంగ్ అండ్ డైనమిక్ నాలెడ్జ్ని ఇక్కడ అంటే ప్రోత్సహిస్తూ ఉంటుంది, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది. మరి ఇలాంటి దాంట్లో జాబ్ చేయడం అంటే ఒక డ్రీమ్ లాంటిది మనం అనుకోవాలి. కాబట్టి ఒక డ్రీమ్. సో ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే వరకు కూడా నమ్మకం లేకుండా పోతుంది ఇప్పుడున్న వాటి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మనం గమనించినట్టయితే ఇక్కడ సో మరి అలాంటి సంస్థలో ఉద్యోగం చేయడం అనేది ఒక మనకు ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం నేను తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ E1 RC 2023/1 ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4,444 అంటే 444. ఓకే, సో మరి ఇక్కడ స్టార్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8కు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ 8కు స్టార్ట్ అయ్యి అంటే 8కు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటంటే 12కు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, 12కు స్టార్ట్ అవుతుందండి. సో కాబట్టి ఇది స్టార్టింగ్ డేట్, ఇది ఎండింగ్ డేట్. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 14th. ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ స్టాటస్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి. ఓకేనా, అంటే పర్ఫెక్ట్ అంటే ఫిక్స్డ్ డేట్ ఇవ్వలేదు. మేబీ ఇక్కడ అంటే ఇక్కడ 2 దశల్లో ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 ఫిబ్రవరి 2024. స్టేజ్ 2 విల్ బి నోటిఫైడ్ ఆన్ CSIR వెబ్సైట్. స్టేజ్ 2 కూడా మన వెబ్సైట్లో పొందుపరుస్తుంటారు. మరి స్టేజ్ 1లో, స్టేజ్ 2లో, స్టేజ్ 2 తర్వాత స్టేజ్ 3లో ఉంటుంది. సో తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇది డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీ పొజిషన్. డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీ పొజిషన్ ఒకసారి మనం గమనించినట్టయితే సెక్షన్ ఆఫీసర్స్ ఇక్కడ గమనించండి. సెక్షన్ ఆఫీసర్స్ జనరల్ F&A అండ్ S&T వేకెన్సీ కోడ్ 2023-101. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఒకసారి నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ స్టాటస్ తీసుకున్నట్టయితే ఒకసారి తీసుకోండి. రిజర్వేషన్ స్టాటస్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 76. దేంటి సెక్షన్ ఆఫీసర్స్ పోస్టులు 76 ఉన్నాయి. క్లాసిఫికేషన్ అండ్ పే లెవెల్ ఓకే గ్రూప్ బి కింద ఉంటుంది గెస్టెడ్ పోస్ట్. పే లెవెల్ సో తీసుకున్నట్టయితే మన శాలరీ బేసిక్ శాలరీ 47,600 నుండి 1,51,100 వరకు ఉంటుంది. మంచి శాలరీ అండి, చాలా మంచి శాలరీ. క్వాలిఫికేషన్ యూనివర్సిటీ డిగ్రీ. ఓకే, సో ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 33 years అంటే 33 years లోపు ఉండాలని అర్థం ఇక్కడ. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ 368. ఓకే, బేసిక్ శాలరీ 44,900. ఈ సెక్షన్ ఆఫీసర్స్తో పోలిస్తే శాలరీ కాస్త తక్కువ. సో నెక్స్ట్ దీనికి కూడా ఎనీ డిగ్రీ నాట్ ఎక్సీడింగ్ 33 years. ఓకే, ఈ విధంగా మనము సో దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇది పోస్టుల వివరాలు. 36 పోస్టులు సెక్షన్ ఆఫీసర్స్, 368 పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఓకే జనరల్లో 28 ఉన్నవి అండ్ SC ST OBC ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో టోటల్ 28, జనరల్లో 13 పోస్టులు ఉన్నాయి. ఈ ఒకసారి నోటిఫికేషన్లో ఈ పోస్టుల వివరాలు ఒకసారి మీరు గమనించండి. ఓకే, సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి చూద్దాం. సిలబస్ ఎందుకంటే మనకు రిటర్న్ టెస్ట్ కాబట్టి రిటర్న్ టెస్ట్ పరంగా మనం కొంచెం దీన్ని గమనిస్తామండి. ఓకే, ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ బ్రేకప్ మార్క్స్ ఒక్కసారి చూడండి. మరి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో మనం గమనించినట్టయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ పేపర్ 1లో
లేదా ఇది స్టేజ్ 1 ఎగ్జామ్ మనం తీసుకున్నట్టయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ విధంగా ఉన్నాయి. సారీ నేను 2 అన్నాను, 3 దశల్లో ఉందండి ఎగ్జామ్ చూడండి. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మనం పరిశీలించినట్టయితే పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంది. సో ఇక్కడ ఎన్ని మార్క్స్ పేపర్ 1 అంటే 150 మార్క్స్. అమ్మ టైం ఎంత అంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం ఉందండి, 2 అవర్స్ టైం. దెన్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ మీన్స్ ఇక్కడ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆన్ 1 మార్క్ ఈచ్. ఓకే, జనరల్ అవేర్నెస్లో తీసుకున్నట్టయితే ఇక్కడ 100 ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంది ఎగ్జామ్. ఓకే, సో దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ తీసుకున్నప్పుడు ఓకే 50 ఆబ్జెక్టివ్ టైప్, 100 మార్కులేమో జనరల్ అవేర్నెస్కి, 50 ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. ఓకే, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఒక మార్కు, బట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది మెన్షన్ చేశారు. ఓకేనా? సో చూడండి ఓన్లీ ఇంగ్లీష్కే నెగిటివ్ మార్కింగ్ మెన్షన్ చేసి మార్కింగ్ 0.33 మార్క్స్ ఫర్ ఎవ్రీ నెగిటివ్ ఆన్సర్. సారీ ఇక్కడ కూడా ఇచ్చాడు, అంటే ఓవరాల్గా పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది పాయింట్. ఓకే, సో 3 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 150 మార్క్స్ పేపర్, 2 అవర్స్ డ్యూరేషన్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో పేపర్ 1లో సెక్షన్ 1 జనరల్ అవేర్నెస్, సెక్షన్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్. దెన్ నెక్స్ట్ పేపర్ 2 తీసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. అమ్మ ఇది 200 మార్క్స్ పేపర్. సో 2.5 అవర్స్ టైం, 15 క్వశ్చన్స్ పెరుగుతున్నవి, హాఫ్ అన్ అవర్ టైం పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడండి 200 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 200 MCQs అడుగుతున్నాడు. ఇక్కడ సేమ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ కూడా 0.33 ఉంటుందండి. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ. సో దెన్ నెక్స్ట్ పేపర్ 3 తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఆర్ హిందీ డిస్క్రిప్టివ్ పేపర్, ఇంగ్లీష్లో లేదా హిందీలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఎస్ఏ, ప్రీసిస్ అండ్ లెటర్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ అడుగుతున్నారు. ఈజీ 10th స్టాండర్డ్, మొత్తం 10th స్టాండర్డ్లోనే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు ఇక్కడ, మీకు ఈజీగా చేయొచ్చు పేపర్. ఇక్కడ 150 మార్క్స్ పేపర్ 2 అవర్స్. అమ్మ నెగిటివ్ మార్క్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది డిస్క్రిప్టివ్ టైప్. సో ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది పేపర్ 1లో, పేపర్ 2లో. పేపర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే పేపర్ 2 జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ ఇంటెలిజెన్స్ అయితే దీంట్లో కూడా మళ్ళీ జనరల్ అవేర్నెస్ ఎగ్జామ్ ఉంది. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ ఉందండి. ఓకే, సో ఈ పేపర్ 3, పేపర్ 1 పేపర్ 2 రెండు క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ 3 రాస్తారు. పేపర్ 3 క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ తర్వాత ఏముంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుందండి. ఎవరికి ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎవరైతే అసిస్టెంట్ ఏఎస్కు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి అమ్మ గుర్తుపెట్టి పేపర్ 1 పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బి కామన్ అండ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్. అన్ని పోస్టులకి 3 పేపర్లు ఉంటవి. ఇంటర్వ్యూ ఉంటుంది, ఏఎస్ఓకు ఏముంటుంది స్పెషల్గా సిపిటి అనేది కూడా ఉంటుంది. ఓకే అమ్మ, ఈ విధంగా మనం గమనించినట్టయితే ఒకసారి మీరు పరిశీలించండి. ఇది ఆల్ ద పేపర్స్ విల్ బి బైలింగ్వల్, ఇంగ్లీష్ హిందీ. ఇక్కడ మనకు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లేవు, నేషనల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీకే ఉంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పార్ట్ 1 అది ఇంగ్లీష్ ఉంది, అది మనకు తెలిసిన విషయం ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇది మనకు సబ్జెక్ట్ సంబంధించి ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. సో ఈ విధంగా సిలబస్ ఏ విధంగా ఫ్రేమ్ చేశారని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్లో కొంచెం డీటెయిల్గా మీరు చదవాలి. ఓకే రైట్. సో ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ తీసుకున్నట్టయితే సిలబస్ అండ్ బ్రేకప్ మార్క్స్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ గమనించండి. జనరల్ అవేర్నెస్ కింద తీసుకున్నప్పుడు హిస్టరీ ఫస్ట్ చూడండి. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ కింద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఇండియన్ హిస్టరీ ఓవరాల్గా ఇనిషియల్, మెడివల్, మోడర్న్ హిస్టరీ. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. గవర్నెన్స్ అడుగుతున్నాడు, పాలిటీ ప్రభుత్వ రంగం అడుగుతున్నాడు, రాజ్యాంగం 3 రకాలుగా అడుగుతున్నాడు. సో ఈ విధంగా నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంశాల అంతర్జాతీయ సంబంధాల మీద కరెంట్ అఫైర్స్. అమ్మ ఈ 300 మార్కులండి, అంటే ప్రతిదాని నుండి 30 వస్తుంటాయి. వెరీ చూడండి 33 వరకు వస్తుంటాయి. వెరీ కీ రోల్ సబ్జెక్ట్. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, దెన్ కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్కి మీకు ఇక పెద్ద ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, సంవత్సరం నుండి చదువుతూనే ఉన్నారు కాబట్టి సో కంపల్సరీ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ అప్లై చేయండి, మీరు కంపల్సరీ అప్లై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాడే కాంప్రహెన్షన్, డూ యాజ్ డైరెక్టెడ్, యాక్టివ్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్, స్పెషల్గా మెన్షన్ చేస్తారు చూడండి. వాయిస్ స్పీచెస్ వీటి మీద క్వశ్చన్ ఇస్తున్నాడు. ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్ అంటోనిమ్స్, సెంటెన్స్ ఆఫ్ కరెక్షన్, కామన్ ఎర్రర్స్, ఓకే, పంక్చుయేషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ ఉన్నది. నాకు తెలిసి ఇంగ్లీష్ అనేది వెరీ ఈజీ, 10th స్టాండర్డ్లో మనం చేయగలుగుతాం. ఎందుకంటే మీరు అన్ని ఎగ్జామ్లలో ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, పోటీ పరీక్షలో ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద కొత్త ప్రాబ్లం ఏమీ కాదు ఇక్కడ. ఓకే, దాన్ని నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా పేపర్ 2 చూడండి. ఒకసారి పేపర్ 2 మీరు పరిశీలిస్తే జనరల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ ఒకసారి మార్క్ చేద్దాం దీన్ని. ఓకే, పేపర్ 2 జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, టోటల్ మార్క్స్ 200. అమ్మ జనరల్ ఇంటెలిజెన్స్లో ఏముంటున్నది, దీంట్లో ఫస్ట్ ఒక 3 సెక్షన్లు తీసుకున్నాడు అమ్మ. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సెకండ్ అర్థమెటికల్, న్యూమరిటికల్ ఎబిలిటీ. సో జనరల్ సైన్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. 4th దానిలో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. చూడండి నెక్స్ట్, సో డెసిజన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, మేనేజింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, నేషనల్ జాగ్రఫీ అడిగాడు, మళ్ళీ జాగ్రఫీ అడిగాడు ఇక్కడ. ఓకే, ప్రతిదానికి 25 మార్క్స్ అండి. 25 ఎన్ని రకాలుగా ఉన్నదండి, 1 2 3 4 5 6 7 8. ఓకే అమ్మ 8 పార్ట్స్ ఉంది ఇక్కడ. పేపర్ 2 జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 8 విభాగాలుగా అడుగుతున్నాడు. ఫస్ట్ జనరల్ అంటే మెంటల్ ఎబిలిటీ, సెకండ్ వన్ అర్థమెటిక్, థర్డ్ వన్ జనరల్ సైన్స్, 4th వన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 2 పార్ట్స్, అండ్ 5th వన్ ఎథిక్స్, మన ఎస్ఐ దాంట్లో అడుగుతున్నాడు, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. 6th వన్ డెసిజన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దెన్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ నేషనల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అడుగుతున్నాడు. టాపిక్స్ ఏం మెన్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ అంతా చదవాలి ఇండియన్ జాగ్రఫీ, ఎందుకంటే 25 మార్క్స్ పేపర్ కాబట్టి. ఓకే, దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ 2 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎస్ఏ రైటింగ్ 2 క్వశ్చన్స్, ప్రేస్ రైటింగ్ 1 క్వశ్చన్, లెటర్ రైటింగ్ 1 క్వశ్చన్. అమ్మ ఎస్ఏ రైటింగ్ 2 క్వశ్చన్లకి 100 మార్కులు, ప్రేస్ రైటింగ్ 30 మార్కులు, 20 మార్కులు, మొత్తం మీద 150 మార్క్స్ పేపర్. సో ఈ విధంగా అమ్మ మనం ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ 3 ఇంగ్లీష్. నెక్స్ట్ అమ్మ ఈ విధంగా. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయి ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఓకే, సో ఇలా మనము సెక్షన్ ఆఫీసర్స్ అంటే ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు. ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి దాదాపు ఎన్ని సెంటర్లో నిర్వహిస్తున్నారంటే 19 సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఓకే, కంపల్సరీ మనకి హైదరాబాద్ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏమీ లేదు ఇక్కడ. దెన్ పేపర్ 2 వచ్చేసి ఎగ్జామినేషన్ సిరీస్ ఫర్ పేపర్ స్టేజ్ 2 ఎగ్జామ్, అంటే స్టేజ్ 2 వచ్చేసి పేపర్ 3, పేపర్ 1 పేపర్ 2 స్టేజ్ 1, పేపర్ 3 వచ్చేసి స్టేజ్ 2లో. ఇది ఆల్మోస్ట్ 11 సెంటర్లో ఉంటుంది ఎగ్జామ్. ఓకే, ఇది అమ్మ ఇది మనకి సిఎస్ఐఆర్లో ఎస్ఓ అండ్ ఏఎస్ఓ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయ్యింది 12th జనవరి లాస్ట్ డేట్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 14th లాస్ట్ డేట్. ఓకే, సో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు మెన్షన్ చేస్తారు. సో కాబట్టి పేపర్ 1 కంపల్సరీ, పేపర్ 1 పేపర్ 2 2 క్వాలిఫై అయితే స్టేజ్కు సెలెక్ట్ అవుతారు కాబట్టి, అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత ఏఎస్ఓ పోస్టులకి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో సిలబస్ ఇస్ వెరీ క్లియర్గా మెన్షన్ చేశాడు. అమ్మ ఒక డిస్క్రిప్టివ్ టైప్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్లో అన్నింటిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.3 కాబట్టి. సో కొంచెం కేర్ఫుల్గా మీరు పేపర్ హ్యాండిల్ చేయండి. సో పేపర్ బిట్స్ ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేయండి, పరిశీలించండి. నేను పెడతాను కంపల్సరీ డిస్క్రిప్షన్లో పేపర్, ఆ ప్రీవియస్ పేపర్ సో లింక్స్ కూడా పెడతాను. లేదంటే ఒక డెమో నేను పేపర్ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈ జిఎస్ మీద పేపర్ చేస్తాము మేము. కంపల్సరీ ఏమడుగుతున్నాడు ఇక్కడ మీ పేపర్ చేస్తాము, యూట్యూబ్లో కంపల్సరీ పెడతామండి. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం మంచి జాబ్ అండి, కన్ఫామ్గా మంచి. సో ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్ ఈ ఏరియాల్లో ఈ సిఎస్ఐఆర్లో మనకి కొన్ని బ్రాంచెస్లో జాబ్స్ రావచ్చు. మంచి జాబ్, తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి యూజ్ అయ్యే జాబ్.
రాష్ట్ర స్థాయిలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మంచిగా యూజ్ అవుతుందని చెప్పగలుగుతున్నాను. ఓకేనండి, సో డోంట్ మిస్ ఇట్, కంపల్సరీ అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.